జాతీయ నాయకులు అగ్రనేత వారు ప్రతి ఎన్నికల సభలో చెప్పినారు అధ్యక్ష, మేము ఈ 100 రోజుల హామీకి చట్టబద్ధత కల్పిస్తామని వారు పదే పదే చెప్పారు అధ్యక్ష. కానీ ఇక సరే ముఖ్యమంత్రి గారు తర్వాత ఆర్థిక మంత్రి గారు అయితే బాండ్ పేపర్లు రాసిచ్చారు, నీళ్ల ద్వారా 1,00,000 ఎకరాలు పండుతుంది అని ప్రకటించారు అధ్యక్ష. అది సిద్దిపేటలో కొత్తగా సాగులోకి వచ్చినటువంటి కొత్త ఆయకట్టు కాదు అధ్యక్ష. కనుక ఇది అట్లాగే నిజానికి శనివారం మల్లన్న గారు మాట్లాడుతూ కూడా ఇంకా పంప్ సెట్లు ఉన్నాయి, మోటార్ పంప్ సెట్లు ఉన్నాయి. మొత్తం ప్రాజెక్టులు పూర్తయినా మోటార్ పంప్ సెట్లు ఉంటాయి అధ్యక్ష. మోటార్ పంప్ సెట్లు పూర్తిగా పోవు. తర్వాత ఇప్పుడు ఇంకా చాలా ప్రాజెక్టులకు డిస్ట్రిబ్యూటర్, ఇప్పుడు మనం పాలమూరు ఎత్తిపోతే డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ పూర్తి కావాల్సి ఉంది. అవన్నీ పూర్తయితే చాలా వరకు మోటార్ పంప్ సెట్లు తగ్గుతాయి. జరిగింది ఏమిటి అధ్యక్ష, కాళేశ్వరం నుంచి తెచ్చినటువంటి నీళ్లు వాగుల్లో పోసినారు, చెరువులు నింపినారు, ఫలితంగా భూగర్భ జలాలు పెరిగినాయి, చెక్ డ్యాముల్లో నీళ్లు పెరిగినాయి, నీళ్లు నిండా ఉన్నాయి. ఎండాకాలం కూడా హల్దీ వాగులో నీళ్లు, కూడెల్లి వాగులో నీళ్లు ప్రవహించిన మాట అబద్ధం కాదు కదా అధ్యక్ష. అది ప్రజల అనుభవంలో ఉంది కనుక దాని ప్రజల అనుభవంలో ఉందాన్ని మనం తీసేయలేము అధ్యక్ష.